ఓర్పు కోల్పోవటం వల్ల తెచ్చుకునే దరిద్రాలు ఇవన్నీ కూడా. కొద్దిగా ఓర్పు సహనాలు పాటించి, కొంచెం సంయమనం పాటించి, సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకురాండ్రైనా, ఎవరైనా, భౌతికమైన విషయాల్లో చెప్తున్నాను నేను, దేవుడు అన్యాయస్తుడైతే కాదు, దేవుడు న్యాయవంతుడు. తనకు మొర్రపెట్టి తన వైపు ఓపికతో చూసేవారికి తగిన కాలం ముందు తప్పక సహాయం చేయవాడై ఉన్నాడు. దేవుని కార్యాలు పొందడానికి ఏం అవసరమైంది? వాగ్దానాలు పొందడానికి ఓరిమి. చూడండి, హెబ్రీ పత్రికలో ఉందా మాట. హెబ్రీ పత్రికలో చెప్తాడు స్పష్టంగా, చూడండి ఏం అవసరమై ఉందో. పదవ అధ్యాయం 36వ వచనం చదువు నాయనా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అంటే ఓర్పయ్యా. మళ్ళీ ఒకసారి చదువు నాన్న, మన వాళ్ళకి ఎక్కదు ఒక పట్టాన. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుడు మీకు వాగ్దానం చేసినవి స్వతంత్రించుకోవాలంటే మీకు ఓర్పు కావాలి. ఓపికతో దేవునికి ఎదురు చూడాలి. తప్పకుండా దేవుడు కృప చూపుతాడు, సహాయం చేస్తాడు. చెప్పండి, నీ అప్పుల విషయంలో దేవుడు సాయం చేయలేడా? ఎప్పుడో ఓపికతో ఆయన సన్నిధిని కాచుకున్నప్పుడు, ఉండి 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 ఒక్కసారిగా ఆయన ద్వారాలు తెరిచినప్పుడు నువ్వు వెతుకున్నా కనపడవు నీ అప్పులు. అలా చేశాడు, చాలా మంది జీవితాల్లో చేశాడు. నా లైఫ్లో కూడా నేను అనుభవించాను. అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాను నేను. ఎందుకు కంగారు పడేది? ఎందుకు తిండి తిప్పలు మానుకునే గందరగోళం అయిపోయి బీపీ షుగర్లు తెచ్చుకునేది? సావా బతుకు అనుకునేది ఎందుకు? చావటానికి పెద్ద తెగింపు కావాలి. ఆ తెగింపు ఏదో సమస్యను ఎదిరించడానికి ఉపయోగించు. బతుకు, నిలబడు. సరే, 4 మాటలు అన్నారా, పడు, తిట్టారా, తిను. రేపటి రోజున నీకు సాక్ష్యం చెప్పుకోవాలంటే సాక్ష్యాలు కావాలిగా. దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఆ సాక్ష్యాలు చెప్పాలిగా. ఇదిగో ఇన్ని మాటలు పడ్డాను, ఈ విధంగా నన్ను దేవుడు నిలబెట్టాడని నువ్వు చెప్పడానికి ఒక సాక్ష్యం కావాలిగా సోదరా. సాక్ష్యం కావాలిగా సోదరా.